నా తండ్రి ఎమ్మెల్యే కాకున్నా, నా తాత మంత్రి కాకున్నా, వందల కోట్లు వేల కోట్ల ఆస్తుల్లోని కుటుంబం కాకున్నా ఈ జిల్లాలో విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పోరాటం చేసి ఎమ్మెల్యే అయినప్పుడు జిల్లా కేంద్రంలో 1కి 3 సార్లు నన్ను భారీ మెజార్టీలతో గెలిపించినటువంటి రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కొత్తవి నేర్చుకుంటూనే పోవాలా, ప్రతిరోజు కూడా కొత్తవి తెలుసుకుంటూనే పోవాలా. రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు టీచర్లు కాదు, అందరూ విద్యార్థులే. తనకు తాను విద్యార్థి అనుకుంటే అది ఎవరైనా, రాజకీయ నాయకులు ఎవరైనా, నేను కానీ నా చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే అది మేలు చేస్తుంది. కానీ అలా కాకుండా ఒకసారి గెలిచేస్తానే నేనేదో అపరచాణక్యుడిని, నేనేదో రాజకీయ ప్రొఫెసర్ని, ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాను, దైవం సమూతులను అనుకుంటే చరిత్ర క్షమించదు, దేవుడు ప్రకృతి అసలే క్షమించు, ప్రజలు అసలే క్షమించరు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఉన్నా, ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి, నిలదీసే తత్వం అలవాటు చేసుకోండి. ఈ దేశంలో ఉండే రాజకీయ ప్రతినిధుల్ని మీరు ఓట్ల ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఎన్నుకొని మా పని అయిపోయింది అనుకుంటే సాధ్యం కాదు, ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ప్రశ్నించాలంటే సోషల్ మీడియా యుగంలో ఎక్కడికి రాబడలే. మీ కెమెరా మీ చేతిలో ఉండే ఫోన్, మీ చేతిలో ఉండే ఫోనే ఒక ఆయుధం. మీ చేతిలో ఉండే ఒక ఫోన్నే ఆయుధం చేసుకోండి. ముఖ్యంగా యువత పిలుపునిస్తూ ఉన్నా, ఓ యువత ఎందుకు పిలుపునిస్తూ ఉన్నానంటే, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన 1000 మంది యువత నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పాడు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి మాకవి శ్రీశ్రీ. అలాంటి యువత ఖచ్చితంగా ఈరోజు ప్రజాప్రతినిధులైనా అధికారులైనా భారతదేశం మొత్తం, ఇది ఒక నెల్లూరు రోడ్లే కాదు, భారతదేశం మొత్తం ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోమని చెప్పని సవినయంగా పిలుపునిస్తూ ఉన్నా. దానికి ఒక రోల్ మోడల్లా, 10 మందికి ఆదర్శంలా మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్లో నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమాన్ని నేనే ప్రారంభిస్తున్నానని తెలియచేసుకుంటూ, నేను ఒక నెల్లూరు రూరల్కి ఎమ్మెల్యేని. నెల్లూరు రూరల్లో ఈ కార్యక్రమం తూచా తప్పకుండా పాటించి తీరుతాం. దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకున్నా అది వాళ్ళకే మేలు చేస్తుంది, ప్రజలకే మేలు చేస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయటం లేదు. దానిలో మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలబులు, ఈ చేయటంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తిట్ట అని కూడా ఇట్టు. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నా, వివరణిస్తుండా, ప్రతివిమర్శ చేయదలుచుకోవాలా, వివరణిస్తుండా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు, డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా అక్కడ అన్ని పార్టీలు ఉంటాయి, తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటారు. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదనైనా గోవర్ధన్ రెడ్డి గారు మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయలే. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంసుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది దీంట్లో, వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణిస్తారు అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలా, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే
అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణ ఇస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేస్తుంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం? ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషనర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవది, ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల్ని ఒక్క మాటలో మళ్ళీ చెప్తున్నా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, మా చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా స్వయంగా నేను అధికారులను తీసుకొని వారి ఇళ్ళకు కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి ఖచ్చితంగా వివరిస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకటి సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు, మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి, ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనోడు, తెలివైనోడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయలేను. ఎందుకు చేయనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది, మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషనర్ చెప్పి మాట. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరో రకంగా మాట్లాడవచ్చు, అది రాజకీయ విమర్శ అవుతుంది. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్. నేను నా వేరే పదం వాడవచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు ఉంది. కానీ చెప్పను దాన్ని హుందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, హుందాగానే సమాధానం చెప్తున్నా, ప్రతి విమర్శ చేయటంలో నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి. ప్రస్తుతానికి ఎవరు ఎమ్మెల్యే కాకా సార్? ప్రస్తుతానికి ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఎమ్మెల్యే సీతారెడ్డి గారు. సీతారెడ్డి గారికి వచ్చిన టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. రేపు భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఎవరు పోటీ చేస్తారనేది మేమిద్దరం మా సొంత పార్టీ మేము చెప్పుకోవడానికి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరు చెప్తే వారు పోటీ చేస్తారు సార్. ఇది అదే సార్ సమాధానం కూడా క్లారిటీకి ఇస్తున్నా సార్. ఎమ్మెల్యే గారు ఎందుకు సార్? నేనే చెప్తున్నా కదా, మీరు అడిగేది డౌట్. మురళి గారు ఖచ్చితంగా నన్ను ప్రశ్నించవచ్చు అన్న కార్యక్రమం ప్రకటించి మీరు ప్రశ్నిస్తే, ఏదైనా ప్రజలైనా మీడియా అయినా మీరు ప్రశ్నిస్తే నేను తప్పించుకుంటానంటే అది పద్ధతి కాదు. నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా, చాలా పద్ధతిగా చెప్తా. దయచేసి బాగా కెమెరా జూమ్ కూడా చేసుకోండి. 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయించాలి. అయితే ఓ శాసనసభ్యుడిగా నీ కోరిక ఏమిటి అంటే, ఓ శాసనసభ్యుడి భార్యగా మీ కుటుంబంలో కోరిక ఏమిటంటే, ఓ శాసనసభ్యుడి కుమార్తెలుగా వాళ్ళ కోరిక ఏమిటంటే, నేను కానీ, నా భార్య కానీ, నా కుమార్తెలు కానీ, నా 2 అల్లుళ్ళు కానీ, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ
నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ నా సేవకులు కానీ అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అన్నది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళు ఎవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ బీసీలకి మేము ఇవ్వాలని ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలే. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని అయినా కోరుకుంటాం, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. మీరు అడిగారు కాబట్టి, మా అభిప్రాయం చెప్పన్నారు కాబట్టి, గుండె లోతుల్లో నుంచి మీరు పదే అడుగుతూ ఉంటారు గుండెల మీద చేసుకొని మళ్ళీ సగం వదిలేశారంటారేమో. గుండెల మీద చేతులు వేసుకొని చెప్తూ ఉన్నాం, దాంట్లో రెండో ఆలోచన లేదు. మా అందరి ఆకాంక్ష వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పని, దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ పార్టీ ఇష్టం, పార్టీ నిర్ణయమే ఫైనల్, పార్టీ నిర్ణయం సుప్రీం. మా కుటుంబానికి రాసి పెట్టుందా? బయట వాళ్ళు రాకూడదా? నెల్లూరు రూరల్ ఏమన్నా మా కుటుంబానికి రాసి పెట్టుందా? మాదే మాధవరావు సింధియా ఫ్యామిలీ కాదు, మైసూర్ మహారాజా ఫ్యామిలీ కాదు, మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగిన వాళ్ళని ఈరోజు కాస్త జీవితంలో ఆ బ్యాక్గ్రౌండ్తో పెరిగినా కాస్త అన్ని రకాల కూడా స్థిమితంగా ఉన్న వ్యక్తులని. మా సొంతం కాదు, పార్టీ ఇష్టం. ఎవరైనా మాకు ఒకటే, దాంట్లో ఏం తేడా లేదు. అయినా మాకు లేని ఆతృత, మాకు లేని తొందర. మేము పత్రికా విలేకరులన్నా, ప్రింట్ మీడియా అన్నా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నా, సోషల్ మీడియా అన్నా ఎంత గౌరవిస్తామో, ఎంత గౌరవంగా ఉంటామో కూడా. అంటే ఈయనని ఎన్నో సంవత్సరాలు చూస్తున్నారు, నన్ను కూడా దగ్గర ఒక 8 సంవత్సరాలు చూస్తున్నారు. కానీ మాకు తెలియంది, మాకు లేనిది కొత్తగా ఒక ఏదో నిన్న మనం పేపర్ చూసిన, అసలు అది ఎందుకు అలా ఏందని. అప్పుడు పత్రికలు కాబట్టి దానికి పట్ల ఉండాల్సిన గౌరవం కాబట్టి మనం ఏమీ మాట్లాడలేకపోతున్నాం. అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఒక కుటుంబం గురించి అసలు ఏదో నాకు మా అన్నకు మధ్య కూర్చొని మేమిద్దరం కొట్లాడుకుంటే ఆయన ఏదో విడదీసినట్టు, ఆయన చూసినట్టు, పీటలు వారినట్టు. ఈ పీటలు ఇప్పటికి వారవన్నా, అవతల పార్టీకి పీటలు లేవు కాబట్టి ఇక్కడేమన్నా వారితే దూరాలని చూస్తారేమో. అది అనవసరమైన తీసుకొచ్చి దాని బదులు వేరే మ్యాటర్ రాసుకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అయినా ₹4 వస్తాయి. అంతవరకు చెప్పగలను. ఎందుకంటే గిరి ఆవేదన వస్తే అంత వార్త రాసేటప్పుడు కనీస వివరణ. ఇప్పుడు ఆ రోజు నా కుమార్తె ప్రశ్నలు పెట్టింది, సింగల్ కాలం ఐటెం కూడా లేదు నాకు తెలిసినంతవరకు. నేను అడగటం లే, కారణం ఏంటంటే నా కుమార్తె తప్ప నాకేం హోదా లేదు. వాడు అనొచ్చు అన్నమాట, నీ కుమార్తె తప్ప వారికి ఏం హోదా లేదు, అయ్యేది ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మా తమ్ముడు చెప్పినట్టు మేము ఇద్దరు ఏదో కొట్టుకుంటేనో తిట్టుకుంటేనో మధ్యలో మా సాక్షి మస్తాన్ ఎందుకు ఓపెన్ ఎందుకు దాపరేకు ఎందుకు మా సాక్షి మస్తాన్ రెడ్డి గారు ఉండి అడ్డం తీసినట్టు కలిపినట్టు కనీసం వివరణ. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా కనపడితే మస్తాన్ రెడ్డి గారు సాక్షి అయినా కూడా రోడ్డు మీద కనపడితే మస్తాన్ రెడ్డి గారు బాగున్నావు అని అంటారు, మస్తాన్ రెడ్డి గారు అని అంటారు. ప్రతి ఒక్కరిని, దేవా గారినైనా వెంకటరమణ గారినైనా ప్రతి ఒక్కరిని నేను పేర్లు పెట్టి పిలిచి చాలా తక్కువ మందిని. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.